సాగర్‌ని అంటే తను చెప్పుకుంటాడో లేదో తెలీదు గానీ హ్మ్. ఇండస్ట్రీకి పరిచయం చేసింది, మంజులా నాయుడు గారికి పరిచయం చేసింది, చక్రవాకంలో పెట్టించింది హ్మ్. నేనే అన్నాడు. హ్మ్. ఐ నో. యాహ్! హ్మ్. అది తనకి తెలుసు. హ్మ్. మరి తను చెప్పుకుంటాడో లేదో నాకు తెలీదు. బట్ హ్మ్. తనకి కార్ డ్రైవింగ్ నేర్పించింది. హ్మ్. నన్ను బావ బావ అంటూ చాలా క్లోజ్ అన్నమాట. హ్మ్. నాతోనే ఉండేవాడు, నాతోనే తిరిగేవాడు బ్యాచులర్‌గా ఉన్నప్పుడు. హ్మ్. సరే మంచి ఫ్రెండ్ కదా అని చెప్పి నేను పరిచయం చేశాను. అంతా అయిపోయింది. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. తర్వాత మొగల్ రేకుల్లో తన క్యారెక్టర్ వస్తుంది. ఇద్దరం కలిసి చేస్తున్నాము. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్‌లో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం ఇద్దరికి, మా హ్మ్. ఇద్దరికి. హ్మ్. హ్మ్. కొంచెం ఫ్రెండ్‌షిప్ కాస్త కొంచెం సరే ఓకే. కొంచెం దూరంగా ఉందాంలే అని చెప్పేసి దూరంగా ఉండేవాళ్ళం. హ్మ్. టచ్‌లో ఇంకా మనకి అంటే ఓపెన్‌గా చెప్పాలనంటే చిన్నయి అన్నీ గూడా. చిన్నది కాస్త కొంచెం పెద్దది రప్చర్ అయిపోతుంది కదా! లైక్ దాంతో వద్దులే ఎందుకు మన లైఫ్‌లో జర్నీ చేయడం అనుకున్నాను. హ్మ్. బట్ ఎవరు పర్సెప్షన్‌లో వాళ్ళు కరెక్ట్. ఎవరిని రాంగ్ అని నేను చెప్పను. తను అనుకున్నది తను కరెక్ట్ ఏమో. నేను అనుకున్నది నేను కరెక్ట్ ఏమో. అనుకుని దూరంగా ఉన్నాను తప్పితే, ఇప్పుడు మొన్న 'మొగల్ రేకుల్లో' దయా క్యారెక్టర్ నా తమ్ముడి క్యారెక్టర్ తను హార్ట్ అటాక్‌తో చనిపోయారు. హ్మ్. అప్పుడు తనని కలిసాడనమాట ఆ రోజు. ఓకే. ఆ రోజు కలిసినప్పుడు అసలేంటి తనే వచ్చి హగ్ చేసుకున్నాడు. హ్మ్. ఎలా ఉన్నావు? అది ఇది అని చెప్పి. అంటే సో, అప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్‌గా కాల్స్. మొన్న కూడా అప్రిషియేట్ చేశాడు కాల్ చేసి. డార్లింగ్ కలుద్దాం మళ్ళీ. అసలు ఒక్కసారి ఫోన్ మాట్లాడినప్పుడు మేము అన్నీ మాట్లాడుకున్నాం ఒక్కసారిగా.